So clustering ఎలా వర్క్ అవుతుంది? How the clustering works? Grouping of similar data. ఇంకేం చెప్పుకున్నాం క్లస్టరింగ్ లో? K means clustering. K means ఎలా వర్క్ అవుతుంది? సెంట్రాయిడ్స్ నుంచి ఆ సెంట్రాయిడ్ పాయింట్ ఎలా తీసుకుంటారు? బెస్ట్ వాల్యూ ఎలా ఫైండ్ చేస్తారు? By using elbow technique we will identify the best centroid points. సో దాన్ని బట్టి మనకి డిఫరెంట్ క్లస్టర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అదే కదా చెప్పుకున్నది. సో డిపెండ్ ఆన్ దట్ కోడింగ్ కూడా చూసినారు. సో నెక్స్ట్ ఏంటిదండి? డెన్సిటీ బేస్డ్ కోడ్, నథింగ్ బట్ డీబీ క్లస్టరింగ్. సో ఒకసారి చూడండి డేటా అనేది ఇక్కడ చూడండి ఒకసారి. ఇది మీరు ఆల్రెడీ చేసింది. సో కే మీన్స్లో ఏం చేసినారు? ఎసెన్స్ ఆల్ పాయింట్స్ టు ఏ క్లస్టర్ ఈవెన్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ బిలాంగ్ టు ఎనీ వన్. సో ఇక్కడ ఏమవుతుంది? ఇది 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 దేనికైనా రిలేటెడా? సో ఎలా అవుతుంది మరి? అది డిపెండ్ ఆన్ దట్ సెంటర్డ్ పాయింట్ ఆ డేటాని మనం కవర్ చేసుకోగలుగుతున్నాం. సో అలానే ఇక్కడ చూడండి డెన్సిటీ బేస్డ్ క్లస్టరింగ్ రిక్వైర్స్ రీజియన్స్ ఆఫ్ హై డెన్సిటీ అండ్ సపరేట్స్ ద అవుట్లేయర్స్. ఇక్కడ ఏమవుతుంది? ఈ పాయింట్ని కూడా కలుపుకొని చెప్తుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది? ఓన్లీ ఆ ఏదైతే రిలేటెడ్ డేటా ఉందో ఆ డేటా వరకే కన్సిడర్ అవుతుంది. ఏదైతే అవుట్ ఆఫ్ నథింగ్ బట్ అన్వాంటెడ్ డేటా ఉందో అది ఏ క్లస్టర్కి ఫామ్ అవుతుంది అనమాట, సపరేట్ చేస్తుంది ఈ డేటాని. బట్ ఇన్ కే మీన్స్లో ఆ డేటా కూడా కన్సిడర్ అవుతుంది. డిఫరెన్స్ అర్థమైందా? క్లస్టరింగ్ కే మీన్స్ క్లస్టరింగ్కి వచ్చేసి ఏదైతే డేటా ఉందో ఆ డేటా డిపెండ్ ఆన్ దట్ సెంటర్డ్ పాయింట్ టోటల్ డేటాను ఒక క్లస్టర్గా ఫామ్ చేసుకుంటూ వచ్చింది. సో ఇక్కడ ఏమవుతుంది? ఏదైతే డేటా మనకి రిలేటెడ్ డేటా లేదు, ఇప్పుడు ఇక్కడ ఆరెంజ్, బ్లూ, ఇదేం కలరు? రెడ్ అనుకోండి, రెడ్ కలర్ ఉన్నాయి. సో వాటితో పాటు మనకి సారీ బట్స్ ఒక్క నిమిషం అమ్మా. హలో సార్ చెప్పండి. చెప్పమ్మా. సార్ స్క్రీన్ షేర్ చేస్తారా? చేస్తున్నానమ్మా, ఇప్పుడే చేస్తున్నా. చూడండి. సో డిపెండ్ ఆన్ ద డేటా మనకి ఏ గ్రూప్ ఆ గ్రూప్ డిఫరెంట్ గా ఫామ్ అవుతుంది. దాంట్లో స్పెరికల్ షేప్ ఉండొచ్చు, ఆర్బిటరీ షేప్ ఉండొచ్చు, ఎట్లా అయినా ఉండొచ్చు. డిపెండ్ ఆన్ ద డేటా మనకు సిమిలారిటీని బట్టి డేటా ఒక క్లస్టర్ గా ఫామ్ అవుతుంది. సో అది ఎలా అయినా ఉండొచ్చు షేప్. సో నాకేమవుతుంది? ఏదైతే డేటా తీసుకున్నామో అది ఆ క్లస్టర్ లో కన్వర్ట్ చేసుకుంటది. బట్ ఇన్ డీబీ స్కాన్ క్లస్టరింగ్ లో దాన్ని అలా కన్వర్ట్ చేయదు. సో ఎలా చేస్తుంది ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి. సో కే మీన్స్ వర్సెస్ డెన్సిటీ కర్వ్. ఇక్కడ చూడండి కే మీన్స్ ఏదైతే డేటా కన్సిడర్ చేసుకున్నామో ఆ డేటాని క్లస్టర్ లో ఫామ్ చేసింది. చూడండి ఇక్కడ ఆరెంజ్ కలర్ దీంట్లోకి వచ్చింది. అట్ ది సేమ్ టైం బ్లాక్ కలర్ ఏదైతే అవుట్ లేయర్స్ అని చెప్పుకున్నామో అవి కూడా వచ్చింది. బట్ ఇక్కడ చూడండి ఏది క్లస్టర్ కి ఆ క్లస్టర్ సపరేట్ గా ఫామ్ అయింది. అలానే ఏదైతే అవుట్ లేయర్స్ అండ్ నథింగ్ బట్ అవేగా ఉన్న పాయింట్స్ అంటే రిలేటెడ్ డేటా ఏదైతే కాదో ఆ డేటాని సపరేట్ చేసేసింది. బట్ ఇన్ కే మీన్స్ లో మాత్రం అవి కూడా కలిపి ఒక క్లస్టర్ గా ఫామ్ అయినాయి. ఓకేనా? సో చూడండి ఇక్కడ DB scan ఎలా వర్క్ అవుతుందో. DB scan clustering is one of the most common clustering algorithm works based on the density of the objects depend on the data. ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకున్నాం, మన డేటాలో కోడింగ్ చెప్పుకున్నప్పుడు టోటల్ డేటాలో ఉన్నదాన్ని మనం డిఫరెంట్ క్లస్టర్స్ గా ఫామ్ చేసినాం. సో క్లస్టర్ ఫామ్ అయినప్పుడు ఏ క్లస్టర్ డెన్సిటీ అంటే క్లస్టర్ 1 డెన్సిటీ, క్లస్టర్ 2, క్లస్టర్ 3, క్లస్టర్ 4 డేటా మొత్తం సపరేట్ అయిందా లేదా, క్లస్టర్ 1 కి, క్లస్టర్ 2 కి, క్లస్టర్ 3 కి, క్లస్టర్ 4, క్లస్టర్ 5 మనకి డేటా డేటా మనం చేసినప్పుడు k = 5 వచ్చింది. సో మనకి డిఫరెంట్ క్లస్టర్స్ ఫామ్ అయినాయి. ఎన్ని ఫామ్ అయినాయి? 5 క్లస్టర్స్ ఫామ్ అయినాయి. సో అక్కడ ఏమవుతుంది? ఉన్న డేటా మొత్తాన్ని గ్యాదర్ చేసుకొని ఎలా ఫామ్ అయిందో సేమ్ ఇక్కడ కూడా డేటా అలానే కన్సిడర్ అవుతుంది. బట్ ఏదైతే రిలేటెడ్ డేటా లేదో ఆ డేటాని తీసుకోదన్నమాట. ఓకేనా? చూడండి ఒకసారి. సో మనకి ఇక్కడ 3 పాయింట్స్ మేజర్ ఇంపార్టెంట్: కోర్ పాయింట్, బోర్డర్ పాయింట్, అవుట్లయర్ పాయింట్. సో ఒకసారి మనం డేటా కన్సిడర్ చేసుకున్నప్పుడు కోర్ పాయింట్ ఏంటి, బోర్డర్ పాయింట్ ఏంటి, నెక్స్ట్ అవుట్లయర్ పాయింట్ ఏంటి అనేది చూద్దాం. చూడండి ఒకసారి. ఇక్కడ R = 2 యూనిట్స్ ఇచ్చారు, M = 6 ఇచ్చినారు. చూడండి ఇప్పుడు కనపడలేదా?
ఇక్కడ r is equal to 2 units రాసుకోండి. 2 units రాసుకోండి 6. మీ నోట్స్ లో కూడా ఆల్రెడీ ఉంది ఇది. ఓకేనా, చూసుకోండి ఒకసారి. సో రాసినప్పుడు ఏమవుతుంది, ఈ డేటా చూడండి. ఇప్పుడు నేను r ఈక్వల్ టు m ఈక్వల్ టు 6 తీసుకున్నాను. ఫస్ట్ కోర్ పాయింట్ ఎలా వస్తుందో చూద్దాం. సో కోర్ పాయింట్ చూడండి, టోటల్ డేటా ఏదైతే ఉందో ఈ డేటాలో నుంచి ఒక కోర్ పాయింట్ కన్సిడర్ చేసుకున్నాను. మీ ఇష్టం, కోర్ పాయింట్ ఇదే తీసుకోవాలని ఉండదు. ఓకేనా, సో తీసుకున్న తర్వాత ఆ రిలేటెడ్ గా ఉన్న డేటాను మొత్తాన్ని నేను ఏం చేసినాను, సో ఏం చేసినానండి, ఒక క్లస్టర్ గా ఫామ్ చేసినాను. సో ఎలా తీసుకుంటాము, దాని యొక్క డేటా యొక్క రేడియస్ నథింగ్ బట్ చూడండి, డేటా ఏదైతే కోర్ పాయింట్ తీసుకుంటున్నామో ఆ పాయింట్ నుంచి నెక్స్ట్ పాయింట్ కి ఆ యొక్క రేడియస్ కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, మనకి రేడియస్ తో పాటు ఇంకేం తీసుకున్నాము, మినిమం నెంబర్ ఆఫ్ నైబర్స్. సో మనం తీసుకునేది ఓన్లీ మినిమం నెంబర్ తీసుకున్నాం. ద మినిమం నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ వి వాంట్ టు నైబర్హుడ్ టు డిఫైన్ ఏ క్లస్టర్. సో మనకు ఒక క్లస్టర్ ఫామ్ అవ్వాలంటే రిలేటెడ్ డేటా తీసుకోవాలి. సో దానికి ఏదైతే నియరెస్ట్ నైబర్ డేటా ఉంటుందో దాన్ని ఒక క్లస్టర్ గా ఫామ్ అవుతుంది. ఓకేనా, సో చూడండి కోర్ పాయింట్ ఇక్కడ తీసుకున్నాను, మీరు ఇక్కడ తీసుకోవచ్చు. సో మీరు ఇక్కడ తీసుకుంటే ఏమవుతుంది, ఇట్లో ఇది ఒక క్లస్టర్ గా ఫామ్ అవుతుంది. అర్థమవుతుంది. సో అలానే ఒక క్లస్టర్ ఫామ్ చేసినాను. ఇక్కడ చూడండి, ఇట్ విల్ చెక్ ఎవ్రీ డేటా పాయింట్ టు ఆల్ ద డేటా పాయింట్స్. సో ఈ డేటా కోర్ పాయింట్ తీసుకున్నామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రతిదాన్ని చెక్ చేస్తుంది. అర్థమవుతుందా. సో చూడండి, ఇది నాకు ఆఫ్ ఉంది, కన్సిడర్ అయింది డేటా. సో ఈ కన్సిడర్ చేసినప్పుడు ఇంక ఇంక్రీజ్ అయితే ఇంకెలా తీసుకుంటాం. సో లేదంటే ఇది ఒక క్లస్టర్ గా ఫామ్ అవుతుంది. డిపెండ్ ఆన్ ద డేటా మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆ కోర్ పాయింట్ అలా ఉంటుంది. చూడండి, సో ఇప్పుడు కోర్ పాయింట్ ఏమైంది, ఇక్కడ తీసుకున్నారు, ఇక్కడ కాస్త ఇక్కడ తీసుకున్నారు. సో మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నారు అనుకో, ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఇది ఏమైంది చూడండి, నథింగ్ బట్ ఇదేంటిది, మనకి ఏం చెప్పుకున్నాం, ఇది అవుట్లయర్. ఫస్ట్ డేటాలో చూసినప్పుడు ఏం చెప్పుకున్నాం, ఇదేమని చెప్పుకున్నాం, అవుట్లయర్. అవుట్లయర్ మనం డేటాలో డిబి స్కాన్ లో కన్సిడర్ చేయదు అని చెప్పినాం. ఓకేనా, సో చూడండి ఒకసారి, ఏదైతే మనం కోర్ పాయింట్ తీసుకున్నామో నెక్స్ట్ ఇంకో కోర్ పాయింట్ తీసుకున్నాం. సో నెక్స్ట్ ఏం తీసుకున్నాము, అవుట్లయర్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఇలా కోర్ పాయింట్స్ ఎన్ని వచ్చినాయి, 4 పాయింట్స్ తీసుకున్నాను. సో ఇక్కడికి ఒక క్లస్టర్ అవుతుంది, ఇక్కడికి ఒక క్లస్టర్ అవుతుంది, ఇక్కడ ఒక క్లస్టర్ అవుతుంది. సో ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైందా. ఈ కోర్ పాయింట్ నుంచి తీసుకున్నప్పుడు ఇది ఒక క్లస్టర్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి తీసుకున్నప్పుడు ఇలా క్లస్టర్ ఫామ్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి తీసుకున్నప్పుడు ఇలా కూడా ఒక క్లస్టర్ ఫామ్ అవుతుంది కదా, అలానే ఇంకో క్లస్టర్ ఇలా ఫామ్ అవుతుంది కదా. ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసినామో మనకి ఇలానే రిలేటెడ్ ఉంటుంది. అంటే కోర్ పాయింట్ కు డేటా ఏదైతే కన్సిడర్ చేసుకున్నామో రిలేటెడ్ డేటా మొత్తం ఒక క్లస్టర్ గా ఫామ్ అవుతుంది. సో ఈ క్లస్టర్ కి నెక్స్ట్ క్లస్టర్ కి చెక్ చేస్తాం రిలేషన్. నెక్స్ట్ ఈ క్లస్టర్ నుంచి ఇంకో క్లస్టర్ కి ఏముంది, ఈ క్లస్టర్ నుంచి ఇంకో క్లస్టర్ కి ఏముంది. సో ఇక్కడ సపరేట్ గా ఏదైతే క్లస్టర్ ఉంది, ఇది క్లస్టర్ దేనికైనా రిలేటెడ్ అయి ఉందా, లేదు. ఇప్పుడు ఏదైతే ఈ క్లస్టర్ తీసుకున్నామో ఈ క్లస్టర్ దేనికైనా రిలేటెడ్ అయి ఉందా, లేదు. బట్ ఈ క్లస్టర్ ఏమైంది, ఇక్కడ సంథింగ్ ఉంది, డేటా కన్సిడర్ అవుతుంది, ఇక్కడ డేటా కన్సిడర్ అవుతుంది, ఇక్కడ డేటా కన్సిడర్ అవుతుంది, ఇక్కడ ఇంటర్ రిలేటెడ్ అయి ఉంది. బట్ ఈ క్లస్టర్, సో ఇప్పుడు తీసుకునే డేటా x1, x2, x3, x4 అనుకోండి, ఇది x5 అనుకోండి. ఇప్పుడు నేను డేటా కన్సిడర్ చేసుకుంటున్నప్పుడు x1, x2 తీసుకున్నాను అనుకో, x1, x2 కలిసింది. సో x3 కి మళ్ళీ డేటా కలిసింది, నెక్స్ట్ x4 కి కలిసింది. బట్ x4 కి x5 కన్నా సంబంధం ఉందా, x5 డేటా తీసుకున్నాను ఇది. సో ఇక్కడ నుంచి మేబీ ఇక్కడ ఏదన్నా పాయింట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నేను కనెక్ట్ చేసినాను అనుకో, అప్పుడు ఈ టోటల్ x5 కి డేటాకి x3, x5 డేటాకి మళ్ళీ ఇంటర్లింక్డ్ వస్తుంది. అర్థమవుతుందా. సేమ్ వర్క్ అవుతుంది, ప్యాటర్న్ కూడా ఇదే ప్యాటర్న్ మీకు వర్క్ అవుతుంది. ఈ ప్యాటర్న్ వర్క్ చేసే దాన్ని మనం అగ్లర్మేటివ్ డిసిసివ్ అని చెప్పుకుంటాం. అర్థమైంది ఆ డిఫరెన్స్. అన్ని కోర్ పాయింట్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఏంటిది, అవుట్లయర్ పాయింట్. సో అవుట్లయర్ ఏదైతే మనం డేటా అవే ఫ్రమ్ ద డేటా ఉంటుందో దాన్ని అవుట్లయర్ అనుకుంటాం. ఆల్రెడీ మీకు తెలిసిందే. రేడియస్ జస్ట్ నువ్వు తీసుకునే కోర్ పాయింట్ దగ్గర నుంచి కన్సిడర్ చేసుకుంటాం. 2 యూనిట్స్ గా జస్ట్ నువ్వు తీసుకుంటున్నావు అంతే, అలా నియరెస్ట్ వాల్యూనే నువ్వు తీసుకుంటున్నావు. సో ఇప్పుడు ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ డేటా 2 రేడియస్ 2 ఉండదా, దీనికి ఉండదా, ఎన్నైనా తీసుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడు నేను ఏదైతే అవే ఫ్రమ్ డేటా ఉందో దానికి కూడా నేను ఇప్పుడు కోర్ పాయింట్ తీసుకున్నాను కదా. ఇప్పుడు ఐడెంటిఫై ఆల్ ద ఏమన్నాడు చూడండి, ఐడెంటిఫై ఆల్ పాయింట్స్ అన్నాడు. సో ఇప్పుడు నేను తీసుకున్న ఎన్ని అయినాయి, 5 అయినాయి కోర్ పాయింట్స్. డిపెండ్ ఆన్ దట్ డేటా నేను ఎలా వర్క్ అవుతుంది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా. సో దీనికి ఏమన్నా రేడియస్ ఉందా, దీనికి దీనికి. ఇప్పుడు ఇది ఒకటి అయింది,
ఇది ఒకటి అయింది. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇది ఒకటంతా సేమ్ డేటానా? బట్ కాదు, కానీ మనం ఏం చేసుకున్నాం, డిపెండ్ ఆన్ ద కోర్ పాయింట్ మనకి డిఫరెన్షియేట్ అయింది డేటా అంతే. సో ఇక్కడ చూడండి, డెన్సిటీ నథింగ్ బట్ మాస్ ఆర్ వాల్యూమ్, నెంబర్ ఆఫ్ నైబర్స్ ఏదైతే డేటా ఉందో గివెన్ దట్ పర్టికులర్ ఏరియా ఏదైతే రేడియస్ కన్సిడర్ చేసుకుంటున్నామో అది. ఎనమాల్ ఇస్ నథింగ్ బట్ ఏంటండి, విచ్ ఈస్ సపరేటింగ్ ద డేటా పాయింట్. నథింగ్ బట్ ఏదైతే డేటా ఉందో ఆ డేటాని సపరేట్ చేసింది. హౌ వి సెలెక్ట్ ద ఆర్ అండ్ ఎం, యూఆర్ వెరీ గోయింగ్ టు సెలెక్ట్ ఆర్. ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? బై టేకింగ్ నెంబర్ ఆఫ్ క్లస్టర్స్. సో మనం ఎన్నైతే క్లస్టర్స్ ఫామ్ చేసుకుందాం అనుకుంటున్నామో డిపెండ్ ఆన్ దట్ డేటా. నేను ఏదైతే అగ్లోమేటెడ్ డిసీజ్ చెప్పానో మీకు నెక్స్ట్ క్లాస్ లో అర్థమవుతుంది. చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ డేటా పాయింట్ డ్రా సర్కిల్ ఆఫ్ ఆర్ రేడియస్ డిపెండ్ ఆన్ దట్ డేటా మనం కన్సిడర్ చేసుకుంటాం. ఒకసారి కోడింగ్ కూడా చెప్తున్నాను. అర్థమైంది? ఇప్పుడు డీబీ స్కాన్ అర్థమైందమ్మా? సో మీకు హైరార్కికల్ క్లస్టరింగ్ ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి. మీకు ఆ డయాగ్రామ్ ఏదైతే డ్రా చేసినారో అది సేమ్ డీబీ స్కాన్ ఎలా ఉంటుందో హైరార్కికల్ కూడా అలానే ఉంటుంది. బట్ మీకు ఇక్కడ క్లారిటీ వస్తుంది. సిటీ స్కాన్ ఇదిగోండి. సో డిపెండ్ ఆన్ రిలేటెడ్ బట్టి డేటా అనేది నేను ఏదైతే డ్రా చేసినానో అలా వస్తుంది అనమాట అగ్లోమేటరీ డిసీజ్. సో సేమ్ మనకి ఎలా అయితే అక్కడ వర్క్ చేస్తున్నామో ఇక్కడ కూడా సేమ్ అలానే వర్క్ అవుతుంది. అర్థమవుతుంది? అర్థమవుతుందమ్మా? ఇది రేపు చెప్తాను. సో ఫస్ట్ ఏంటిది, డీబీ స్కాన్ కోడింగ్. ఆల్రెడీ నోట్స్ రాసినారు, చూడమాకండి. లైట్ మీకేం పోదు, నాది పోయేది. వద్దు, ఇప్పటికైనా ఇది అవుతుంది. రారాదు, అదే చేయాలి. చూడండి నెక్స్ట్ ఆన్లైన్ రన్ అవుతుంది. చూడమ్మా, అంతే ఉంటుంది. సో ఏదైతే డేటా ఇంపోర్ట్ చేసుకున్నామో లైబ్రరీస్ NumPy, Pandas, Matplotlib ఇంపోర్ట్ చేసుకోండి. డేటా సెట్ ఏం తీసుకున్నాం మొన్న, స్మాల్ కస్టమర్స్. సో స్మాల్ కస్టమర్స్ డేటా తీసుకోండి. నెక్స్ట్ చూడండి, ఏదైతే డేటాలో కస్టమర్ ఐడి, నథింగ్ బట్ జెండర్, ఏజ్ ఏదైతే ఉన్నాయో ఆ కాలమ్స్ ని డ్రాప్ చేసినారు. సో కాలమ్స్ డ్రాప్ చేసినారు కాబట్టి యాక్సెస్ ఈక్వల్ టు 1 తీసుకున్నారు. సో ది మేజర్ డేటా సెట్ లో డ్రాప్ చేస్తాం కాబట్టి మనకి ఇంప్లెస్ ఈక్వల్ టు ట్రూ రాసినారు. సో ఇప్పుడు నాకు ఉన్న 1 2 3 4 5 కాలమ్స్ లో నుంచి నేను 3 కాలమ్స్ డ్రాప్ చేసినాను. సో నాకు మిగిలింది ఏంటండి, యాన్యువల్ ఇన్కమ్, స్పెండింగ్ స్కోర్. సో ఒకసారి డేటా చెక్ చేయండి. సో నాకు యాన్యువల్ ఇన్కమ్, స్పెండింగ్ స్కోర్ మాత్రమే ఉంది. సో ఇప్పుడు దాంట్లో నల్ వాల్యూ చెక్ చేసుకోండి. ఓకేనా? సో 0 0 నల్ వాల్యూస్ ఏం లేవు. ఒకసారి ఎక్స్ యాక్సిస్ నథింగ్ బట్ ఎక్స్ వాల్యూ డేటా చెక్ చేసుకోండి. పర్లేదు సార్. సో చూడండి ఒకసారి, ఫ్రమ్ SQL on క్లస్టర్ ఇంపోర్ట్ DB స్కాన్. DB స్కాన్ అయితే ఏదైతే ఉందో అది తీసుకున్నాను. DB స్కాన్ నథింగ్ బట్ ఈక్వల్ టు EPS ఎంత తీసుకున్నాము, 2. నథింగ్ బట్ శాంపుల్ సైజ్, మినిమం శాంపుల్ సైజ్ 5 తీసుకున్నాం. సో ఒకసారి ఏదైతే డేటా ఉందో ఫిట్ చేసినాం. ఆ ఎక్స్ డేటాలో మనకున్న డేటా ఏంటిది, నథింగ్ బట్ 2 కాలమ్స్, యాన్యువల్ ఇన్కమ్, స్పెండింగ్ స్కోర్. వాటి వరకు తీసుకున్నాను, ప్రిడిక్ట్ చేసినాను. సో ప్రిడిక్ట్ చేసిన దానికి ఏం చేసినాం, ఫిట్ చేసిన డేటాని ఒక క్లస్టర్ గా ఫామ్ చేయాలి. ఒకసారి మీరు నిన్నటి కోడ్ కూడా చెక్ చేసుకోండి. అర్థమవుతుందా? సో ఆల్రెడీ మన దగ్గర డేటా ఏముంది, 2 కాలమ్స్ డేటా ఉంది. ఆ డేటా సిమిలారిటీస్ బట్టి మనం క్లస్టర్స్ ఫామ్ చేయాలి, అంతే.
యూనిక్ వాల్యూస్. ఇది ఇందాక ఏమేమి తీసుకున్నారు? మరి అవే ఇంకేముంటది? చూడండి ఒకసారి ఈపీఎస్ వాల్యూ చెక్ చేసుకోండి. మినిమం శాంపిల్స్ ఎంత తీసుకున్నారు? ఈపీఎస్ వాల్యూ ఎంత ఉంది? 0.5. సో మీరు ఇక్కడ చూడండి, ఫ్లోట్ ద మాక్సిమం డిస్టెన్స్ బిట్వీన్ టూ శాంపిల్స్ ఫర్ వన్ అండ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ద నైబర్హుడ్ ఆఫ్ ద అదర్. సో మనం ఏం చెప్పుకున్నాం? ఒకదాని మధ్య ఆ డిస్టెన్స్ నథింగ్ బట్ నియరెస్ట్ వాల్యూస్, నియరెస్ట్ పాయింట్స్, ఆ 4 పాయింట్ దగ్గర నుంచి నియరెస్ట్ పాయింట్ అని చెప్పుకున్నాం. సో అదేనా ఉంది? సో ఒకసారి చూడండి. సో డిపెండ్ ఆన్ దట్ డేటా. సో చూడండి, నాకు క్లస్టర్ -1 -1 -1 అన్ని -1 ఉంది. చూద్దాం యూనిక్ వాల్యూస్ ఇంకేమైనా ఉన్నాయో. సో చూడండి, -1 ఉంది, 0 ఉంది, 1 ఉంది, 2 ఉంది. సో నాకు నెంబర్ ఆఫ్ ఏముంది పాసిబిలిటీస్ ఇక్కడ? -1 క్లస్టర్ ఒకటి ఉంది, 0 ఒకటి ఉంది, 1 ఉంది, 2 ఉంది. డిపెండ్ ఆన్ ద డేటా మనకి ఎన్ని ఫామ్ అయినాయి ఇక్కడ? యాన్యువల్ ఇన్కమ్ స్పెండింగ్ స్కోర్ మీద 4 క్లస్టర్స్ ఫామ్ అయినాయి. సో మినిమం సైజ్ నేను ఎంత తీసుకున్నాం? 5 తీసుకున్నాం. ఇప్పుడు 4 3 తీసుకో. ఎన్ని వచ్చినాయి? సో నువ్వు తీసుకునే దాన్ని బట్టి పాసిబిలిటీస్ ఇంక్రీజ్ అయినాయి. సో ఎందుకని ఇక్కడ మినిమం శాంపుల్ అని తీసుకున్నావు? నువ్వు 3 తీసుకున్నావు. సో 3కి సిమిలారిటీస్ బట్టి తీసుకుంటావు. ఇఫ్ ఇన్ కేసు ఇక్కడ వేరే నెంబర్ తీసుకోండి, 6 తీసుకో. 2 కండిషన్స్ వచ్చినాయి. అర్థమవుతున్నా? మీరు తీసుకునే శాంపుల్ సైజ్ బట్టి నథింగ్ బట్ ఆ 4 పాయింట్స్ బట్టి కూడా మీకు ఆ క్లస్టర్స్ అనేది సపరేట్ అవుతుంటాయి. డిఫరెన్స్ అర్థమైందా? రాసుకోండి. అది కూడా చెప్పానా?